నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విక్టరీ వెంకటేష్ అదేవిధంగా సురేష్ బాబు గారు వీళ్ళిద్దరు కూడా కోర్టుకు రాక తప్పదు అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఏంటి వివాదం అంటే ఏం చెప్తారు? అంటే ఫిలిం నగర్లో వెంకటేష్ గారి ఇంటిని ఒక హోటల్కి లీజుకి ఇచ్చారండి. ఆయన తర్వాత ఇల్లు కట్టుకుని మణికొండ వైపు వెళ్ళిపోయారు వెంకటేష్ గారు. అది నందకుమార్ అనే వ్యక్తికి లీజ్ ఇవ్వటం జరిగింది. అయితే అక్కడ మరి ఎక్కడ లీజ్ అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఆ తర్వాత నేను అదే రేట్ ఇస్తాను, నాకు మొన్న మార్కెట్లో ఎంత రేట్ ఉంటే అంత నేను ఇస్తాను, నాకు ఇచ్చేమని నేను అన్నాడని, దానికి ఒప్పుకున్నారని, తర్వాత వీళ్ళు అడ్డం తిరిగారని ఆయన అంటాడు వెర్షన్. మొత్తానికైతే ఆ హోటల్ని ఖాళీ చేయించాలని నందకుమార్ నచ్చక మొత్తానికి ఏం జరిగింది తెలియదు, కానీ మొత్తానికి ఆ కట్టడాలన్నీ కూడా తీసేశారు, కూల్చేశారు. ఆ ఇష్యూ మీద నందకుమార్ కోర్టుకి వెళ్ళటం వల్ల ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కేసు విషయం. ఇప్పుడు వీళ్ళు కోర్టు కంపల్సరీగా రావాలి అని చెప్పి నాంపల్లి కోర్టు ఇప్పుడు లేటెస్ట్గా దీని మీద వీళ్ళకి తాగేది ఇచ్చింది. నవంబర్ 14వ తారీఖు వీళ్ళు కంపల్సరీగా కోర్టుకు రావాలని. అయితే వాస్తవానికి ఏదైనా లీజ్ మాట్లాడుకున్నప్పుడు దానికి సంబంధించి కూర్చొని చర్చించుకుంటే అయిపోయేదానికి ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అంటే అది కూల్చడం వల్లనే ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పి అనుకోవాలా, ఎలా తీసుకోవాలంటారు? అంటే ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ అండి. ఇతనేమో నేను తగ్గేదిలే అంటాడు. ఇప్పుడు నందకుమార్ అనే వ్యక్తి ఏంటంటే దాని మీద అతను కూడా రకరకాల వీడియోలు ఇంటర్వ్యూ ఇచ్చాడు, గతంలో కూడా కొంతమందికి ఇచ్చాడు అతను. అతని వెర్షన్లో ఏంటంటే వెంకటేష్ గారు వీళ్ళు మాట కట్టుబడలేదు, సురేష్ బాబు గారు మాట కట్టుబడలేదు అంటాడు. జనరల్గా ఏంటంటే వెంకటేష్ గారు ఒక సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి, ఇప్పుడు వివాదాల్లో అసలు ఉండడు ఆయన. అలాంటిది మరి ఆ స్థలాన్ని రిలీజ్కి ఇచ్చే విషయంలో వీళ్ళు ఏం రాసుకున్నారో మరి ఏం జరిగిందనేది తెలియదు. మొత్తానికైతే అది ఇప్పుడు చిలికి గాలివాన్లాగా మారి ఇటు నందకుమార్ అనే వ్యక్తి తగ్గట్లా, నేను ఇంత లాస్ అయిపోయాను, నేను కన్స్ట్రక్షన్ కొన్ని చేసాడు ఆయన. ఆయనకి వీళ్ళు నష్టపరిహారం ఇచ్చేసి పెద్ద మనుషులు కూర్చుని ఒక నష్టపరిహారం ఇచ్చేసి తప్పించేసుకుంటే అది వేరుగా ఉండేది. అది దానికి అట్లా జరగకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు ఇది చివరికి అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు కోర్టుకు వెళ్తూ ఉంటారు. చాలా స్థలాలు ఇట్లాగే వివాదాల్లో కూరుకుపోవడం, దాంట్లో ఉన్నవాడు బయటికి వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే ఒక స్థలాన్ని లీజుకి ఇవ్వాలన్నా ఇంకో పనికి ఇవ్వాలన్నా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మళ్ళీ వివాదాలు ఇరుక్కోవడం, కోర్టులు కేసులు తతంగాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అదే జరిగింది. ఇప్పుడు నందకుమార్ అనే వ్యక్తి తగ్గట్లా, ఇటు పలుకుబడి ఉన్నవాళ్ళు వీళ్ళు, పలికి ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే స్థలం అది వాదం ఇది. సో వాస్తవానికి ఏంటంటే 11 నెలలకు మాత్రం ఏదైనా అగ్రిమెంట్ రాసుకుంటారు. 11 నెలల తర్వాత మళ్ళీ ఓనర్ చాయిస్, అది మళ్ళీ వాళ్ళకే రెన్యువల్ చేయాలా లేదా అని చెప్పి. కొన్ని లీజులు అయితే ఒక 4 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు, కానీ లీజ్ అయిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్స్ కూలగొట్టుకున్నా లేదంటే దాంట్లో ఇంకోటి ఏదైనా చేసుకున్నా అది వేరుంటుంది. సో కట్టడాలు కూల్చాడని చెప్పేసానా, ఎందుకంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఓనర్స్ వాళ్ళ ఇష్టం. సో ఎవరిది తప్పులా కనిపిస్తుందంటే ఏం చెప్పి, అంటే నేను కొంటానన్నాను దానికి ఒప్పుకున్నారో అనే మాట కూడా వచ్చింది అతను కొన్ని వీడియోల్లో. అగ్రిమెంట్ ప్రకారం నేనే కొనుక్కుంటాను, దానికి ఒప్పుకున్నారు అనేది రేటు పెరిగేసరికి ఏదో ఇస్తా అన్నది మొత్తానికి రకరకాల వీడియోలు ఉన్నాయి. నాకు పూర్తిగా ఏం జరిగిందని తెలియదు, కానీ నేను కొన్ని వీడియోలు చేశాను ఎవరు నందకుమార్ అనుకున్నప్పుడు. ఎందుకంటే ఫిల్మ్ నగర్లో రాగానే అక్కడ దక్కన్ కిచెన్ మా హోటల్ పెట్టి ఉండేది అక్కడ. ఇప్పుడు అది కనపడట్లా, ఎందుకంటే మోహన్ బాబుకి ఇంటికిను అటు రామానాయుడు గారికి మధ్యలో వెంకటేష్ గారి ఇల్లు ఉండేది. ఆ ప్లేస్లోనే ఈ హోటల్ వచ్చింది, దక్కన్ కిచెన్ అనేది. ఇప్పుడు అది కట్టడాలు కూడా కూలగొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు అందుకని దీంట్లో వెంకటేష్ గారు ఒకళ్ళే కాకుండా సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, రానా, అభిరామ్, మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసేస్తున్నాం. కోర్టు కూడా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ఎవరు నిమ్మని చెప్పి కోర్టు చెప్తుంది. నవంబర్ 14వ తారీఖుని కంపల్సరీగా రావాలంటుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అది అడిగిడికి చాలా దూరం వెళ్తుంది. అందుకోసం ఏం చేయాలంటే ఇలాంటప్పుడు ఏదైనా రాజకీయ మార్గంలో ఒక ఒప్పందం పెట్టుకుని పెద్ద మనుషులు ఒప్పందం చేసుకుంటే ఎటువంటి గొడవ ఉండదు, కానీ లేకపోతే కోర్టులోనే తిరుగుతూ ఉంటుంది ఈ వ్యవహారం అంతా. సో ఓవరాల్గా ఇప్పుడు సినీ పెద్దలు ఎవరైనా సరే దీంట్లో కలుగ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఇదే కోర్టులో తేలినప్పుడు ఏం చేస్తారంటే ఇక తప్పదు, ఎవరో ఒకళ్ళు దిగి రావాల్సిందే. లేకపోతే ఇది ఇట్లాగే నడుస్తూ ఉంటుంది. ఆ కోర్టు అయిపోయి ఇంకో కోర్టుకి వెళ్తారు, ఇంకో కోర్టు నుంచి ఇంకో కోర్టు తిరుగుతూనే ఉంటుంది. ఇది సంవత్సరాలు సివిల్ కేసులు ఏమైనా పట్టాను తేలో కూడా తేలో. అది ఏదేమైనా నందకుమార్ వైపు న్యాయం ఉందా, వాళ్ళ వైపు న్యాయం ఉందా అంటే మధ్యలో మనం ఏం చెప్పలేము. అది అగ్రిమెంట్లో ఏముంది, అసలు ఏం రాసుకున్నారు, ఓన్లీ లీజేనా లేదా అమ్ముకుంటామని ఏమైనా జరిగినాయా, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం ఎంతవరకు జరిగినాయి, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, ఇది మనకేం తెలియదు. ఆయన వీడియోలు చూసి ఆయన చెప్పింది నిజం అనుకోవడానికి కూడా లేదు. అది అయితే మామూలుగా అయితే ఇంటి పక్కనే ఉండే మోహన్ బాబు గారు కూడా ఇన్వాల్వ్ అవబోతున్నారు, పెద్ద మనిషిగా ఆయన రాబోతున్నారు అని చెప్పి, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ పెద్దలుగా చిరంజీవి గారు రాబోతున్నారని చెప్పి కొంత సమాచారం. సో ఈ ఇద్దరు పెద్ద మనుషుల మధ్యలో ఇది జరిగే అవకాశం ఉంటే ఎంతవరకు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ఏదేమైనా 14వ తారీఖు మాత్రం కోర్టుకు వెళ్ళాలండి. కాకపోతే ఇంకో డేట్ ఇస్తారు, అప్పుడే తేలుతుంది అది. ఇప్పుడు మోహన్ బాబు గారికి ఆయన సమస్యలు ఆయనకి ఎక్కువైపోయినాయి, ఆయన ఇన్వాల్వ్ కారు. చిరంజీవి గారు ఇండస్ట్రీ సమస్యల విషయంలోనే ఆయన ఇన్వాల్వ్ కావట్లా.
ఎందుకంటే నేను పెద్ద మనిషిని కాదని ఆయనే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని కూడా నేను అనుకోవట్లా. వాళ్ళు కూడా ఆయన అడుగుతారని నేను అనుకోవట్లా. రామానాయుడు గారు ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ఒక స్టూడియో అధినేతలుగాను వాళ్ళకి ఉండేది వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది మొత్తానికి నందకుమార్ అనే వ్యక్తి చాలామంది కావాల్సిన వ్యక్తే అవుతాడు. దీని వెనకాల సినిమా పెద్దలు కొంతమంది ఉంటారు. ఆయన హోటల్ వెళ్ళినప్పుడు అక్కడే కూర్చొని కొంతమంది బాతకాన్ని వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి సినిమా పెద్దలకి చాలామందికి తెలిసిన వ్యక్తే. ఇచ్చినా లీజుకి ఇచ్చినా కానీ ఫలానా వాళ్ళ ద్వారానే వెళ్తారు వాళ్ళు. ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళకి వీళ్ళు లీజుకి ఎవరో సంప్రదింపులు జరపరు కూడా. అందరూ కావాల్సిన వ్యక్తులకే ఇచ్చి ఉంటారు. మొత్తానికి అది తగ మారిపోయింది. సో చూద్దాం సార్, మొత్తానికి నవంబర్ 14న కొలిక్కి వస్తుందో లేదో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.